ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులైంది. బట్ నాకైతే గుర్తులేదు. ఇలా షూట్ చేశాను, పోస్ట్ చేయాలి అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి ఆ రోజు ఫిష్ అయితే తీసుకొచ్చారు నాన్న. ఇంకా ఆ ఫిష్ కర్రీ అయితే చేస్తుంది. ఆ రోజు ఇంకా మట్టి కుండలో చేస్తానని చెప్పింది. అందుకని నేను ఇలా వీడియో తీశాననమాట. సో, ఇంకా ప్రాసెస్‌లోకొచ్చేస్తే ఫిష్‌ని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ ఏసుకోవాలి. సో, ముందే ఆయిల్ వేసుకుంది. బట్ నేనప్పుడు వీడియో తీయలేదు. ఇంకా అలా చాప్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా ఈ కుండ పైన ఏంటంటే చేపలు అని రాసాను. సో, యాక్చువల్‌గా మా ఇంట్లో 2 కుండలున్నాయి. ఒక దాంట్లో వెజ్ చేసుకుంటాం. ఇంకో దాంట్లో నాన్ వెజ్ చేసుకుంటాము. ఇంకా అలా 2 ఒకటేలా ఉంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నా అని చెప్పేసి ఇలా నాన్ వెజ్‌కైతే చేపలు అని చెప్పేసి, వెజ్‌కైతే పప్పు అని చెప్పేసి రాసాను. సో, అది అట్లనే ఉండిపోయిందింకా. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొంచెం వేసుకొని, ఇంకా అందులోనే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. సో, రాక్ సాల్ట్ ఏసుకోవాలి. సో, అదంతా వేసుకున్న తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో, కారం అయితే మేము కొంచెం ఎక్కువే వేసుకుంటాము. సో, ఇంకా అవంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసింది. అంటే జస్ట్ చూపించడానికి అని చెప్పేసి అలా వేసింది. ముందు నేను తీయలేదు కదా వీడియో అందుకని చెప్పేసి. సో, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే చింతపండుని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత సో, ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. సో, మేమైతే ఇలా స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. సో, తొక్కలు అలా ఏం లేకుండా ఉంటాయని చెప్పేసి. సో, అవంతా ఏసిన తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీదైతే పెట్టుకోవాలి. సో, స్టవ్ మీద పెట్టుకునేటప్పుడు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఇంకిప్పుడేంటంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలనమాట. సో, మసాలా వచ్చేసి ఆనియన్, చెక్క, లవంగం అలానే కొంచెం గసగసాలు ఇంకా అలానే ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. సో, దీన్నంతా కూడా బాగా పేస్ట్‌లా చేసుకోవాలి. సో, కొంచెం హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత ఈ పేస్ట్‌నైతే కర్రీలో యాడ్ చేసుకోవాలి. సో, ఒక 50% అయిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. సో, దాని తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని యాక్చువల్‌గా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగ్‌లో ఆనియన్స్ వేసేటప్పుడే అప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, అది నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర అలానే కరివేపాకైతే యాడ్ చేస్తాము. సో, అది యాడ్ చేసిన తర్వాత ఒకసారి చేత్తో అయితే కలపాలి. సో, నార్మల్‌గా గెంటితో కలపకుండా ఇలా చేతులతో అయితే కదిపించాలి. సో, అప్పుడే ముక్క అనేది ఇరగకుండా ఉంటుంది. సో, ముందంతా బాగా కుక్ అవుతుంది కాబట్టి అలా చేస్తే విరిగిపోతుంది. సో, ఫిష్ కర్రీ రెడీ అయింది. సో, నార్మల్‌గానే టేస్ట్ బావుంటుంది కదా! ఇంకా ఆ రోజు మట్టి కుండలో చేయడం వల్ల ఇంకా ఎక్స్‌ట్రా టేస్టీగా అనిపించింది. సో, మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే ఉంటాను. ఓకే. బాయ్ గైస్.